హలో నమస్తే, వెల్కమ్ టు ధన స్టైలిష్ ఆఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే వీడియో కంటిన్యూ అవుతుంది కదా, అప్పుడు మీరు చూస్తారనమాట. సర్ప్రైజ్, నాకు కూడా సర్ప్రైజ్, మీకు కూడా సర్ప్రైజ్ అనమాట. అసలు ఆ చెట్టుకి అన్నీ వస్తాయి కాయలు అని అనుకోలేదు. తీసి పడేద్దాం అనుకున్న మొక్కని అలా ఉంచి కొన్ని రోజులు ఉంచితే అది ఎంత సర్ప్రైజ్ అంటే నాకు చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. ఓకేనా, మందార మొక్క చూడండి, ఈరోజు ఒక్కటే పూసింది అనమాట. మందారాలు ఎక్కువ పూసినప్పుడు కూడా తీసి చూపిస్తాను. ఒక ఇంకా జామ చెట్టుకి కూడా పూతలో ఉంది. మళ్ళీ తులసమ్మ ఈ చెట్లు చూసారా, చిన్న పువ్వులు సక్యులెంట్స్ అంటారు అనమాట. ఇదైతే అసలు నేను చిన్న కాడ పెట్టి ఇంత కాడ ఈ మొక్క ఇట్లా నాటితే ఇది ఇంత పెద్ద చెట్టు అయిందండి. ఓకేనా, రండి 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 చూడండి, రిలీజ్ కూడా వచ్చాయి. ఈ రిలీజ్ అయితే ఎంత స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఓకేనా, అయ్యో నాకు ఇప్పుడే ఒక సర్ప్రైజ్ రండి, నేను కూడా చూడలేదు. మందార పువ్వు వచ్చింది. ఈ మందార చెట్టు అయితే ఇంటి పెట్రోల్ బంక్ దగ్గర చూసామన్నమాట. ముద్ద మందారం, చాలా ముద్ద మందారాలు ఉండాలి అక్కడ. ఉంటే నేను ఏం చేశానంటే చిన్న కొమ్మ తెచ్చి వేసాను. జస్ట్ ఇంత కొమ్మ, ఆ కొమ్మ ఇలా వచ్చింది. పువ్వు కూడా చూసారా ఎంత బాగుందో. ఇంకొంచెం దీనికి పోషకాలు ఇస్తే ఇంకా మంచి పూలు అనేవి పూస్తాయి అన్నమాట. ఈరోజు వీడియో ఏమనుకుంటున్నారా, ఇప్పుడైతే చెప్తున్నా. వంకాయలు అయితే పూసాయి అన్నమాట. ఈ వంకాయలు అయితే కట్ చేసేద్దాం. పెద్ద వంకాయ, చెట్టు చిన్న వంకాయ. ఇదిగోండి సర్ప్రైజ్, సర్ప్రైజ్ అన్నాను కదా, నాకు సర్ప్రైజ్, మీకు కూడా సర్ప్రైజ్. చూసారా వంకాయలు, వంకాయలు వంకాయలే మంచిగా ఇలా మనం మేడ మీద చిన్న ప్లేస్ లోనైనా సరే పెంచుకుంటే మన ఫుడ్ ని మనమే ఆరోగ్యంగా తినొచ్చు అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా, నేనైతే దీనికి ఏదో పెట్టేసి బోల్ డబ్బులు పెట్టేసి పెంచలేదు. కొంచెం మట్టి, కొంచెం ఇసుక, కొంచెం కంపోస్ట్, ఇంకొంచెం వాటర్ అనమాట. అంతే దీనికి చేయాల్సింది, ఇంకేం చేయక్కర్లేదు. మనం దానికి వాటర్ వేస్తే చాలు, అది బాగా ఆనందపడిపోయి మనకి ఇంత ఫుడ్ ని సప్లై చేస్తుంది అనమాట. చూసారా ఎంత మంచిదో. మనకు కూడా ఒక హ్యాపీనెస్ అనమాట, మన ఫుడ్ ని మనమే తయారు చేసుకొని తింటున్నాము. నాకైతే ఈ చెట్టు అయితే చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ ఒక్క దాంట్లో విత్తనాలు వేసాను. మందార చెట్టు ఉంది కదా, మందార చెట్టులోని నెక్స్ట్ మన జామ చెట్టులోని విత్తనాలు అయితే వేసాను. విత్తనంతో పెరిగిన చెట్టు అనమాట ఇది. విత్తనాలు వేస్తే అది కొంచెం చిన్నదయ్యింది. తెంపేద్దాంలే, ఎందుకు రావట్లేదు కదా అనేసి నేను కూడా ఎందుకులే అనుకున్నా. మళ్ళీ ఎందుకులే పాట్ వేరే చూసి, చూడండి డబ్బా చూడండి ఎంత చిన్నదో. ఇంత చిన్న డబ్బాలోని ఇన్ని వంకాయలు వచ్చాయా. నాకు ఒక్కరిదానికి ఒక ఇద్దరు ముగ్గురికి వస్తుంది కూర అయితే మంచిగా తినొచ్చు. గుత్తి వంకాయ కూర అంటే మరి ఎలా ఉంటది చూపిస్తాను, ఆగండి. గుత్తి వంకాయ చూసారా ఎలా ఉంది. వంకాయలోని కొంచెం మసాలా వేసి గుత్తి వంకాయ కూర వండితే అద్భుతం కదా. ఎవరు ఇష్టపడలేని వాళ్ళు ఉంటారండి గుత్తి వంకాయని. అదే మన చెట్లు, మన మేడ మీద మన చేతిలో పెరిగిన మొక్క అయితే ఇంకా ఇష్టంగా మంచిగా వండేసి ఇంట్లో అందరికీ పెడతాం కదా. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, మిస్ అవ్వద్దు. దీనికైతే పెద్ద ఏమీ కేరింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను మార్చేసిన తర్వాత నీళ్ళు ఒక్కటే వేసాను. కంపోస్ట్ కూడా తయారు చేసుకోలేము, వేయలేము అనుకుంటే మీరు ఇంట్లో ఏంటమ్మా కాయగూర తొక్కులు ఉంటాయి కదా, ఉల్లిపాయ తొక్కులు, టమాటీ తొక్కులు, ఏవైనా కాయగూర తొక్కులు అలా తీసుకొచ్చి ఆ వాటర్ని పక్కకు తీసేసి అవి పైన వేసేస్తే చాలు. దానికి ఫర్టిలైజర్ అదే తయారు చేసేసుకుంటుంది. దాని ఫుడ్ అదే తయారు చేసుకొని మనకి ఫుడ్ని అందిస్తుంది అనమాట. ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా మనం వంకాయలు కోసిద్దామా. నేనైతే చాలా 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 హ్యాపీ. ఫస్ట్ టైం నాకు వంకాయలు ఇలా పూయడం. మీరు కూడా ఇలాంటి ఫీలింగ్ ని మీరు కూడా పొందాలి అనుకుంటే ఒక చెట్టుని తెచ్చి నాటి, విత్తనాలు తెచ్చి వేసి
మీరు కూడా ఇలా వంకాయలు తెంపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ధనా స్టైలిష్ ఆఫీషియల్. ఇలాగే ఎంకరేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.